వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, టీఎస్ టెట్ టీఎస్ డిఎస్సికి సంబంధించి ఇవి టీఎస్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్స్, న్యూ సిలబస్. సైన్స్ 6th క్లాస్ సైన్స్ మన ఆహారం లెసన్ నుంచి మొత్తం కంప్లీట్ లెసన్ చదివి ఈ బిట్స్ ఉంటే మొత్తం బిట్స్ అన్నీ కవర్ అయ్యాయి ఇది టాపిక్లో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇక ఎందుకు లేటు, వీడియోలోకి వెళ్దామా మరి. మన ఆహారం మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం చెప్పండి? ఎందుకు తీసుకుంటాం ఆహారం? శక్తి కోసం, ఆరోగ్యం కోసం మనం ఆహారం తీసుకుంటాం. అలాగే అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండులో ఏ పదార్థం ఉంటుంది? పొటాషియం అనే పదార్థం ఉంటుంది. అరటి పండును ఎప్పుడు తినకూడదు? ఖాళీ కడుపుతో అరటి పండును తినకూడదు. అరటి పండులో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థాలతో కలిపి తినాలి. మనం ఆహారం ఎందుకు తీసుకుంటామని ఇందాకే అడిగాం కదా, శక్తి కోసం, ఆరోగ్యం కోసం. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలనే మనము దినుసులు అంటారు. ఆహారం తయారు చేసుకోవడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? దినుసులు. జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేసేది ఏది? చికోరి. ఈ చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మొక్కల నుండి మనకి ఏం లభిస్తాయి చెప్పండి? పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ లభిస్తాయి. జంతువుల నుండి ఏం లభిస్తాయి? గుడ్లు, పాలు, మాంసం లభిస్తాయా లేవా? అలాగే పాలు, మాంసాన్ని ఇచ్చే జంతువులు ఏవి? పాలు ఇస్తాయి, మాంసాన్ని ఇచ్చాయి. ఏ జంతువులవి? మేక, గొర్రె. మాంసం, గుడ్లు ఇచ్చే పక్షులేవి? కోళ్ళు, బాతులు. ఇక ఆకుకూరల మొక్కలకు ఉదాహరణలేవి? పాలకూర, కొత్తిమీర, గోంగూర. ఇవన్నీ ఆకుకూరలే కదా, ఇవన్నీ మనం తింటాం కదా. గోబీ అంటే ఏంటి? గోబీ అంటే క్యాలీఫ్లవర్. క్యాలీఫ్లవర్లో ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాము? అందులో ఉన్న పువ్వు భాగాన్ని. కాయలను ఆహారంగా తీసుకునే మొక్కలేవి? చూడండి, ఏ మొక్కల నుంచి మనం కాయలను ఆహారంగా తీసుకుంటాం? టమాటా, మునక్కాయ, వంకాయ, టమాటా మొదలగునవి. బీట్రూట్లో అధికంగా ఉండే పదార్థం ఏది? బీట్రూట్లో అధికంగా ఏముంటుంది? పిండి పదార్థం ఉంటుంది. మొక్క అంతటిని ఆహారంగా తీసుకునే మొక్కలేవి? తోటకూర. చూడండి, తోటకూర మొక్క అంతా పెరుకొని వచ్చి తర్వాత అందులో ఉన్న మట్టి అంతా కడిగేసుకొని తోటకూర కాండాలతో సహా మనము తోటకూర తాలింపు చేసుకుంటాం కదా, అలాగనమాట. మొక్క అంతటిని ఆహారంగా తీసుకునే మొక్కలేవి? తోటకూర. బఠానీలలో ఏవి సమృద్ధిగా లభిస్తాయి? మాంసకృత్తులు. సుగంధ ద్రవ్యాలని వేటిని అంటాం మనము? యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు. వీటన్నిటిని ఏమంటాం మనము? సుగంధ ద్రవ్యాలు అంటాము. ఎండిన పండ్లు అనగా డ్రై ఫ్రూట్స్. వీటికి డ్రై ఫ్రూట్స్కి ఉదాహరణ చూద్దామా? ఏవేవి? జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఇంకా ఉన్నాయి కదా. ఏమున్నాయో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాము. మెంతి మొక్కలో తినే భాగం ఏది? మెంతి మొక్కలో మెంతి ఆకులు తింటాం, మెంతి గింజలు. మెంతి గింజలు కానీ ఉంటాయి కదా, మెంతి గింజలు కూడా నానబెట్టుకొని తలకు పట్టించుకుంటాము. ప్లస్ గింజల్ని మనము మెంతి గింజల్ని యూజ్ చేస్తాము వంటలలో, మెంతి పౌడర్ అని. ఆవాలు మొక్క నుంచి తినే భాగం ఏంటి? ఆవాలు మనకు మొక్క నుంచి ఆవ గింజలు తీసి ఆవ గింజల్ని తింటాము. చెరుకు మొక్క నుండి తినే భాగం కాండం అంతా తింటాము చెరుకు మొక్కలో. క్యారెట్ మొక్క నుండి తినే భాగం ఏంది? దుంప. క్యారెట్ దుంప తింటాం కదా, అది అడుగునుంటుంది, దాన్ని తినేస్తాం కదా. క్యారెట్ దుంపను తింటాము. ఉల్లి మొక్క నుండి తినే భాగం ఏది? ఉల్లి మొక్కలో తినే భాగం ఏది? ఉల్లిగడ్డ తింటామా? ఉల్లి ఆకులు తింటామా? అందులో భూమిలోని కాండం, ఉల్లి కాడలని అవి కూడా తింటాం కదా. ఇంగువ మొక్క నుండి తినే భాగం వేరు లేదా కాండం నుండి తయారయ్యే జిగురు వంటి భాగం, దాంట్లో రెసిన్ తింటామన్నమాట. వంట దినుసులు వేటి నుండి లభిస్తాయి? వంట దినుసులు మనకు మొక్కల నుంచి, జంతువుల నుంచి, ఖనిజ లవణాల నుంచి. వేటిపై ఆధారపడి పంటలు పండిస్తారు? భౌగోళిక శీతోష్ణ స్థితిపై ఆధారపడి మనము
ఏ ఏ కాలంలో ఏ ఏ పంటలు పండించాలని పంటలు వేస్తాం కదా. మనం ప్రధానంగా తీసుకునే ఆహార పదార్థం ఏది? బియ్యం. మనం ఎక్కువ బియ్యం తీసుకునే అన్నం వండుకుంటాం కదా, అదే మనం ప్రధానంగా తీసుకునే ఆహార పదార్థం బియ్యం. అదే రాజస్థాన్లో అయితే ఎక్కువగా వేటిని తింటారు వాళ్ళు? గోధుమలు, మొక్కజొన్నలు, సజ్జలు. రాజస్థాన్లో ప్రధాన ఆహారం దేన్ని తీసుకుంటారు? చపాతీ లేకుంటే రొట్టె. బియ్యం పులియబెట్టి ఆవిరి మీద ఉడికించే ఆహార పదార్థానికి ఉదాహరణ ఏది? ఇడ్లీ. ఏంది సారీ పులియబెట్టి, ఏదన్నా కానీ ముందు రోజు పెట్టి తర్వాత రోజు చూడు ఆవిరి మీద ఉడికించే ఆహార పదార్థానికి ఉదాహరణ ఇడ్లీ. ఇక నూనెలో వేయించే ఆహార పదార్థానికి ఉదాహరణలేవి? బంగాళదుంపల చిప్స్. ఉల్లిపాయలోని ఏ పదార్థం మనలను రోగాల బారి నుంచి కాపాడుతుంది? ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడుతాయి. ఉల్లిపాయకు ఉన్న గుణాలేంటి? ఉల్లిపాయకు యాంటీ అలర్జిక్, యాంటీవైరల్, యాంటీ హిస్టక్ లాంటి మంచి గుణాలు ఉన్నాయన్నమాట. చాపింగ్ మిక్సింగ్ అంటే సన్నగా తురమడం పద్ధతిన తయారు చేసే ఒక ఆహార పదార్థానికి ఉదాహరణ చెప్పండి. కొబ్బరిని తీసుకొని కొబ్బరి లడ్డు చేస్తాం కదా, అప్పుడే మనం ఏం చేస్తాము? దాన్ని చాపింగ్ సన్నగా తురుమేది తీసుకొని. చిలకడ దుంపలో ఉండే ముఖ్యమైన పదార్థాలు ఏవి? రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయంట చిలకడ దుంపలో. ఏవేవి? కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు. నిల్వ చేసే ఆహార పదార్థానికి ఉదాహరణ ఏది? పచ్చళ్ళు, ఎండిన చేపలు. పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా మనము. తుంపట వేయడం అనగా ఏంటి? పొగబెట్టి ఆహార పదార్థాలను నిల్వ చేయడం. ఉదాహరణకి చేపల్ని పొగబెట్టి నిల్వ చేస్తారు. తంపట వేయడం ద్వారా చేపల్ని నిల్వ చేస్తారు. టమోటాలో ఉండే విటమిన్ ఏది? విటమిన్ సి. పండ్లను వేటితో నిల్వ చేస్తారు? చక్కెర పాకం లేదా తేనెతో కలిపి పండ్లను నిల్వ చేస్తారు. పండ్లను ఏ విధంగా నిల్వ చేస్తారు? జామ్ల రూపంలో లేదా పండ్ల రసం రూపంలో. ఇవి అందరికీ తెలుసు కదా, అందరు జామ్ తింటారు, జ్యూసులు తాగుతారు. కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు, డిజైన్లతో అందంగా అలంకరించడాన్ని ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్. సలాడ్ అనే పదం ఏ పదం నుండి పుట్టింది? సలాటా. ఈ సలాటా అనే పదం అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. సలాటా అనగా ఏది? ఉప్పు అని అర్థం. సలాటా అంటే ఉప్పు అని అర్థం. టమోటాలో ఏది అధికంగా ఉంటాయి? కెరోటినాయిడ్లు, లైకోనోపిన్లు. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలను తినడం ద్వారా మనకు క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల ఏం వ్యాధులు వస్తాయి? క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. ఆహారపు రుచి అందులో ఉపయోగించిన వంట దినుసులు ఆహారాన్ని తయారు చేసే పద్ధతి, వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది ఆహారపు రుచి. మొక్కల్లోని ఏ ఏ భాగాలు ఆహారంగా ఉపయోగిస్తాం? కాండాలు, వేర్లు, ఆకులు, పండ్లు, పూలు అన్నీ ఆహారంగా యూజ్ చేస్తాం. గోధుమ మొక్క నుండి తినే ఆహార పదార్థాలు ఏవి? గింజలు. గోధుమ గింజలు తీసుకొని బాగా కడిగి ఎండలో ఆరబోసి తర్వాత గ్రైండర్కి వేసి చపాతి పిండి చేసుకుంటాం. ముల్లంగి మొక్క నుండి తినే భాగం ఏది? భూమి లోపలి కాండం, దుంప. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక నెక్స్ట్ లెసన్లో అయస్కాంతాలతో ఆటలు నెక్స్ట్ లెసన్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.